ఆవిర్భవించి 25 సంవత్సరాలు పూర్తయినటువంటి సందర్భంగా రజతోత్సవ విజయ సభ నిర్వహించడం జరిగింది ఎల్కతుర్తి ప్రాంతంలో. దీనిలో భాగంగా కల్వకుంట్ల కవిత తెలంగాణ జాగృతితో సుపరిచితురాలు, కేసీఆర్ కూతురుగా సుపరిచితురాలైనటువంటి కల్వకుంట్ల కవిత అమెరికాకు పోవడానికి ముందు ఈ నెల 2వ తేదీన ఒక లేఖ రాసింది. డాడీ, కేసీఆర్కి సంబంధించినటువంటి అంశాలు, పాజిటివ్ అంశాలు, నెగిటివ్ అంశాలు, ఇవి మనకి అనుకూలంగా ఉన్నాయి, ఇవి ప్రతికూలంగా ఉన్నాయి, దీని మీద దృష్టి పెట్టండి అని చెప్పడం జరిగింది. దాంతో సుదీర్ఘ లేఖ రాసింది. ఆ లేఖ కాస్త ఆమె అమెరికా నుంచి ఇండియాకు వచ్చేటువంటి తరుణంలోనే అది విడుదలైంది. ఇది సంచలనంగా మారింది. రాష్ట్ర రాజకీయాల్లో ఒక కుదుపు అనే కంటే తెలంగాణ రాష్ట్ర సమితి ఏదైతే బీఆర్ఎస్గా మారిందో భారత్ రాష్ట్ర సమితిలో ఒక ఫ్లక్చుయేషన్స్ వస్తున్నాయనుకోవచ్చు. ఇంగ్లాండ్ మాజీ ప్రధానమంత్రి విన్స్టన్ చర్చిల్ ఒక సందర్భంలో మాట చెప్తారు, అది మంచికో చెడుకో నిరంతరం ప్రజల్లోకి ఉండాలి అని చెప్పి ఆయన చెప్పిన కామెంట్ను వంటబట్టించుకుందా, మరి ఇతర పార్టీలతో అంటగాగుతుందా, లేదా సొంత పార్టీ పెడుతుందా అనే చర్చ రాష్ట్ర రాజకీయాల్లో విస్తృతంగా కొనసాగుతుంది. మరి ఏమనుకుంటున్నారు కరీంనగర్లో ఉన్నటువంటి కొంతమంది స్థానిక ప్రజల అభిప్రాయం మనం కనుక్కుందాం. చెప్పండి, మీ పేరేంటి? తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో జాగృతికి సంబంధించిన కవిత పేరు వినే ఉన్నారు, కొత్త పార్టీ పెడతారని అనుకుంటున్నారు, మీరు ఎట్లా చూస్తారు? కవిత గారు పార్టీ వెటరన్ నాకు తెలిసి. ఎందుకంటే తెలంగాణలో ఆల్రెడీ ప్రాంతీయ పార్టీలు చాలామంది వచ్చినాయి, అన్ని పార్టీలు కూడా పోయినాయి. ఒక కేసీఆర్ది ఒకటి నిలబడ్డది కావచ్చు, కానీ అది కూడా ఆ వాదం అయిపోయింది ఆల్రెడీ. ఇప్పుడు ఏమే పెట్టాలని ఉప ప్రాంతీయ పార్టీ పెట్టాలి తప్ప ఇంకోటి ఉండదు. ప్రాంతీయ పార్టీలలో చూసుకున్నప్పుడు ఇప్పుడు విజయశాంతి పార్టీ పోయింది, దేవేంద్ర గౌడ్ పెట్టిన పార్టీ ఏదైతే పోయింది, జిట్ట బాలకృష్ణారెడ్డి పెట్టినటువంటి పార్టీ పోయింది. ఈమె కూడా పెడితే సీన్ ఏం లేదు. వాళ్ళ తండ్రి దగ్గర ఏమైనా కోరుకుంటే అది నెరవేర్చుకుంటుంది తప్ప కొత్తగా పెట్టే అవకాశం అయితే లేదు. అంటే ఒక ప్రెషర్ గ్రూప్గా తనకు అనుకున్నది సాధించుకోవడానికి పార్టీ అంటున్నారా, లేదా ఇతర పార్టీలో కలుసుడు అంటున్నారా? నాకు తెలిసిందంటే ఈ పార్టీ అనేది మీడియా సృష్టి తప్ప ఆమె నుంచి అయితే రాలేదు కూడా, అసలు అది సాధ్యం కాదు. ఒక మొత్తం మీద పార్టీ అనేది సాధ్యం కాదు. గతంలో చిరంజీవి, దేవేంద్ర గౌడ్, విజయశాంతి లాంటి వాళ్ళందరూ పార్టీలు పెట్టారు, క్లోజ్ చేశారు. వాదం అనేదే లేదు కాబట్టి ఇప్పుడు స్కోపే లేదని చెప్తున్నటువంటి పరిస్థితి. మరొక వ్యక్తి ఉన్నారు, కరీంనగర్ కలెక్టరేట్కి వచ్చినట్టున్నారు. మీ పేరేంటి? ఏంటి అసలు కవిత పేరు విన్నారు మీరు? కవిత పొలిటికల్ పార్టీ పెడితే ఎట్లా ఉంటుంది? ప్రస్తుతం కాంగ్రెస్తో కాగుతుందని కొంతమంది అంటున్నారు, లేదా కలవడానికి సిద్ధంగా ఉంది అంటున్నారు, లేదంటే పార్టీ పెడుతుంది అంటున్నారు. పార్టీ పెడితే ఎట్లా ఉంటుంది? పార్టీ అంటే కవిత గారు పార్టీ పెట్టుకోవచ్చు, కానీ దేశంలో మనం చూసుకుంటే 6 జాతీయ పార్టీలు ఉన్నాయి, 58 ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి, 2763 అన్రికగ్నైజ్ పార్టీస్ ఉన్నాయి. కాబట్టి ఎన్నో పార్టీలు వచ్చినాయి. గతంలో భారతదేశంలో ఎన్నో పార్టీలు వచ్చినాయి, కొన్ని కనుమరుగైనాయి, కొన్ని సక్సెస్ఫుల్ అయినాయి. మనం చూసుకుంటే గతంలో ఎంతోమంది ప్రజారాజ్యం అని చెప్పి చిరంజీవి గారు వచ్చారు, కనుమరుగైపోయారు. కాబట్టి ఆ తెలంగాణలో కూడా ఈరోజు టీఆర్ఎస్ అనేది స్థానిక నినాదం ఏదైతే తెలంగాణ అస్తిత్వ పోరాటం కోసం ఫైట్ చేయడం ద్వారా ఆ పార్టీ మనుగడ సాధించి తెలంగాణ రావడం ద్వారా సక్సెస్ అయింది. కాబట్టి కవిత గారు నేనేమనుకుంటున్నా, టీ కప్పుల తుఫాన్ లెక్క వాళ్ళ ఫ్యామిలీ మ్యాటర్ల గొడవలు ఏమో సాధించుకోవడానికో బెదిరించి ఏమైనా తీసుకోవడానికో వాళ్ళ అంతర్గత పోరాటం, అంటే దీని ద్వారా ప్రజలు కూడా వచ్చేది ఆమె పార్టీ తీయదని అనుకుంటున్నాం. తీసినా కూడా ఏం లాభం లేదు, ఎందుకంటే చాలా పార్టీలు ఉన్నాయి. ఆల్రెడీ మనం చూసుకుంటే జాతీయ స్థాయిలో కాంగ్రెస్, బీజేపీ స్ట్రాంగ్ ఉన్నాయి, ప్రాంతీయ పార్టీగా టీఆర్ఎస్ కూడా ఉంది. కాబట్టి ఇక్కడ మన తెలంగాణలో టీడీపీ చతికిల పడింది. కాబట్టి అస్తిత్వ కోసం పోరాటం కుటుంబంలో ఉన్నాయి వీళ్ళే. కాబట్టి పార్టీ తీసినా నష్టం ఏం లేదు, వచ్చిన వాళ్ళ కుటుంబంలో చీలికలు తప్పించి ఎలాంటి ఏం లేదు. ప్రజలకు కూడా దాని మీద ఇంట్రెస్ట్ కూడా లేదు దాని మీద, ఎందుకంటే వాళ్ళ కుటుంబం సమస్య అది. ఇక వాళ్ళ అన్నదమ్ములు, వాళ్ళ బిడ్డ కానీ, వాళ్ళ కేసీఆర్ గారి కొడుకు కానీ వాళ్ళ అస్తిత్వ పోరాటం కోసం చేస్తున్నారు, ప్రజలను డైవర్ట్ చేయడానికి. కాబట్టి టీఆర్ఎస్ అనేది చాలా వీక్ అయిపోయింది. కాబట్టి పార్టీ మనుగడైన కష్టం ఉంది. కాబట్టి వీళ్ళు ఒక వింగ్ లెక్క ఏర్పాటు చేద్దాం అనుకుంటారు, కానీ మొత్తానికి చూసుకుంటే ఈ చాలా చిన్నదే విషయమే. చూద్దాం, భవిష్యత్తు నిర్ణయిస్తుంది ఆమె పార్టీ పెడుతుందో పెట్టదో. మొత్తం మీద ఇది అంతా అంతర్గతంగా కొనసాగుతున్నటువంటి దాన్ని డైవర్షన్ పాలిటిక్స్గా కొట్టివాడేయడం జరిగింది. కుటుంబంలో తనకు సమాన ప్రాధాన్యత రావాలనే ఉద్దేశంతోనే ఇది ప్రతిపాదిక తీసుకొచ్చినట్టుగా వారు స్పష్టంగా చెప్పారు. గతంలో చిరంజీవి కావచ్చు, ఇతర నేతలు పెట్టినటువంటి పార్టీలు మనుగడ సాధించలేదనే అభిప్రాయం వ్యక్తం చేయడం జరిగింది. మరికొంతమంది ఉన్నారు. చెప్పండి, కవిత ఒక పార్టీ పెడదామనుకుంటున్నారు, పొలిటికల్ పార్టీ పెడితే ఎట్లా ఉంటుంది? పెడతారా? అసలు పెడితే ఎట్లా ఉంటుంది? అసలు తెలంగాణ రాష్ట్రంలో స్వేచ్ఛ, స్వతంత్ర రాజకీయాలు అనేకంగా పుట్టుకొచ్చినాయి. అది మన స్వేచ్ఛ హక్కు. కవిత కూడా పెట్టుకునే రైట్ ఆమెకు ఉంది.
కానీ పెట్టుకున్న తర్వాత దాన్ని కన్స్ట్రక్షన్ వేలో ఆమె తీసుకునే సిద్ధాంతాలు ఎజెండాలు ఏంటి అనేది ఆమెకు అవగాహన ఉండాలి. ఆమె అవగాహన లేకుండా కేవలం ఇంట్లో కుటుంబంలో కలహాలు సృష్టించడానికి మాత్రం పెడితే ఏదైతే తెలంగాణ ప్రభుత్వం కుప్పగూలిపోయిందో అదే ప్రయత్నం కల్వకుంట్ల కవితకు కూడా ఎదురుపడుతుంది. ఒక పార్టీ పెట్టడం అంటే దానికి కింది లెవెల్లో గ్రౌండ్ లెవెల్లో కార్యకర్తలు ఏ విధంగా ఉండాలి, దాంతోపాటు ఒక సమస్యను తీసుకుంటే దానిపైన ఫుల్ ఫ్లెడ్జ్గా పనిచేసి ఆ పోరాటం సాధించినప్పుడే ఆ నేతకు మంచి ఫలితాలతో పాటు మంచి రాజకీయంగా ముందుకెళ్తారు. కానీ ఎట్లా అంటే ఏదో కేవలం మీడియా పరంగా మాత్రం రాజకీయ పార్టీ పెడతా అంటే ఏదైతే ఎంతోమంది పార్టీలు పెట్టి మనుగడ లేకుండా వెళ్ళిపోయారో ఆమె కూడా అదే ప్రయత్నం జరుగుతుంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర సమితిలోనే అనేక మంది ఉద్యమకారులు ఉన్నారు. అట్లాంటి వ్యక్తులకు ఈరోజు స్వార్థకత లేకుండా పోయింది. వాళ్ళ ఉద్యమంలో కీలక పాత్ర వహించి తెలంగాణను సాధించుకోవడంలో ఎంతమంది పనిచేసినా ఈమె కూడా చెప్పుకుంటుంది. ఇట్లాంటి ప్రయత్నాలు చేయడం ద్వారా ఆమెకు కేవలం ఆమె రాజకీయ ప్రయోజనాల కోసం మాత్రమే పనిచేస్తూ పూర్తిగా కనబడుతుంది. రాజకీయ పార్టీ పెడితే మాత్రం ఏమాత్రం కూడా ఆమె కునికి ఉండదు. అంతో మాత్రం తెలంగాణ భారత రాష్ట్ర సమితి ద్వారానే ఆమె కునికి ఉన్నది తప్ప ఆమె స్వతంత్రంగా వచ్చి పెడితే ఆమె కోసం బయటకు వచ్చి పనిచేసే వాళ్ళు ఏమాత్రం కూడా ఉండరు. ఇప్పటికే తెలంగాణ జాగృతిలో మమేకమై తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘానికి ఆమె గౌరవ అధ్యక్షురాలుగా ఉన్నారు. తెలంగాణ జాగృతికి సంబంధించి కొన్ని కమిటీలు కూడా వేయడం జరిగింది. కోఆర్డినేషన్ చేసుకొని వెళ్ళాలని చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే బీఆర్ఎస్లో భాగంగా కేసీఆర్ కూతురుగా తెలంగాణ జాగృతి వ్యవస్థ స్థాపించిన తర్వాత బతుకమ్మను తెలంగాణ సంస్కృతి సంప్రదాయాల్ని కొంత డెవలప్ చేసే ప్రయత్నం చేశారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. అది కాదనలేని సత్యం. అయినప్పటికీ ఒక పార్టీ అనేది పెడితే ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు మీరు? కవిత పెడితే కవిత గారు ఈరోజు పార్టీ పెడతా అని చెప్పేసి తను అనుకోవడం అదొక తప్పు ఉద్దేశం. ఎందుకనంటే ఈరోజు అనేక మంది సమస్యలతో అధికారంలో ఉన్నప్పుడు అనేక మంది సమస్యలతో వచ్చినప్పుడు కూడా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎలాంటి స్పందన లేనప్పుడు ఈరోజు అధికారంలో నుంచి పోయినాక వారి ఇంట్లో లోపల జరిగిన సమస్యలతోనే ఈరోజు వాళ్ళు బయటకు వచ్చి పార్టీ పెడుతున్నామని చెప్పేసి చెప్తున్నారు. కానీ అలాంటి పార్టీ పెట్టడం కన్నా ప్రజల సమస్యల పట్ల పోరాడడం ముఖ్యం. ఈరోజు ప్రజలు అనేక సమస్యలతో పోరాడుతున్నారు. వాళ్ళతో మమేకమై వాళ్ళ సమస్యలో భాగస్వామ్యం కావాలి. ఈరోజు అధికారం కోసం ఈరోజు ఈ రాష్ట్రాన్ని దోచుకునే దానికోసం ఈరోజు పార్టీ పెడుతున్నామని చెప్పేసి ముందుకు వస్తున్నారు. సో ఇలాంటివి కాకుండా ప్రజల సమస్యలపైన అధికారంలో ఉన్నప్పుడు ఏం చేయలేదు, ఇప్పటికైనా కూడా ప్రజలతో కూర్చొని వాళ్ళ సమస్యల కోసం పోరాటం చేయాలని మేము కోరుకుంటా ఉన్నాం. ఇప్పటికే అనేక సమస్యలు ఉన్నాయి. అనేక సమస్యలపైన ఒక నిర్మాణాత్మకంగా పోరాటం చేస్తే బాగుంటుంది. అయితే కొత్తగా పార్టీ పెట్టడం వల్ల ఒరిగేది ఏమీ లేదు. కవిత డిమాండ్ చేస్తున్నట్టుగా మరి ఇంటర్నల్గా అందుతున్నటువంటి సమాచారం మేరకు బీఆర్ఎస్లో వర్కింగ్ ప్రెసిడెంట్ హోదా రావడమా, లేదా నా అస్తిత్వం ఏంటి, నాకున్నటువంటి ప్రాధాన్యత ఏంటి, తాడో పేడో తేల్చుకుందాం, నవ్వార్ నెవ్వర్, ఇప్పుడు కాకపోతే ఇప్పుడు కాదనేటువంటి ఉద్దేశంతోనే కొత్త పార్టీ అనేది తెర మీదకి వచ్చింది అనేటువంటి అభిప్రాయం రాజకీయ విశ్లేషకులు చెప్తున్నటువంటి పరిస్థితి. స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు సైతం పెద్దగా పొలిటికల్ పార్టీ పెట్టే ఉద్దేశం ఉందా, ఒకవేళ ఉంటే ఏమాత్రం సక్సెస్ అవుతుందని చెప్పి వారి అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్టు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో రాజకీయ పార్టీ పెడితే పెద్దగా రాణించే అవకాశాలు కూడా లేవు అని చెప్పి వారి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, ఆర్టీవీ, కరీంనగర్ నుండి.